కిడ్స్ అని కాదు, ప్రీమియర్ షోస్కి ఇవ్వలేదు పర్మిషన్, కోర్టులో ఇవ్వలేదు. ఓన్లీ జనరల్ పర్మిషన్లో బెనిఫిట్ షోలకి అది మార్చేశారండి. 11 రివైజ్ చేసి ఇప్పుడు ప్రీమియర్ షోలకి అది మార్చేశారండి. 11 రివైజ్ చేసి ఇప్పుడు ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి కిడ్స్ని అలౌ చేయకూడదని చెప్పి ఇచ్చిందండి. అంటే నేనైతే అది 100% సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే ప్రీమియర్ షోస్ అండ్ బెనిఫిట్ షోస్ ఎస్పెషల్లీ పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు మీకు తెలుసు క్రౌడ్ చాలా గట్టిగా ఉంటుంది. అంటే ఈవెన్ మనం కూడా నుంచోలేం, మీరందరూ కూడా చాలా చాలా దాంట్లో అనుభవించిన వాళ్ళే. ఆ క్రౌడ్ పుష్ కానీ ఇదంతా కూడా ఎంత అన్కంట్రోలబుల్గా ఉంటుంది. అట్లాంటి చోట పిల్లల్ని తీసుకెళ్తాం అనేది ఐ డోంట్ థింక్ అంత సేఫ్ కాదు. సో డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ దట్ జడ్జిమెంట్ అండి. భాస్కర్, నేను రాంబాబు. ఏమండి సార్ కంగ్రాట్స్, మీరు ఎందుకంటే ఇంతకుముందు కాంతార తీశారు కన్నడ బ్యాక్ రూట్స్ నుంచి, ఇప్పుడు డబ్బింగ్ చేసాం. చేశారు. ఇది కూడా సేమ్ డబ్బింగ్ తెలుగు చావా, ఇది మహారాష్ట్ర బేస్. యాక్చువల్ మన చిన్నప్పటి నుంచి చదువుకున్న తెలుగు బుక్స్లో చాలా ఉన్నాయి, ఇంత లక్షణాన్ని అడిగినట్టు. ఇలా భవిష్యత్తులో గీతార్ట్స్ నుంచి కానీ మీ దగ్గర నుంచి కానీ ఏమన్నా మన తెలుగు బ్యాక్గ్రౌండ్లో? నాకైతే ఎప్పుడో చాలా రోజుల నుంచి మనసులో ఉన్నది ఏంటంటే, మన పల్నాడులో ఆవిడ కథ ఉంటుంది కదా, నాగమ్మ కథ. అది నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. అంటే అది నిజంగా ఛాన్స్ దొరికితే మాత్రం డెఫినెట్గా కథను తీయాలని ఉంది. సూపర్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. అంటే వాసు గారు ఇంతకుముందు తండే గురించి మాట్లాడారు. తండే కూడా మీరు జరిగిన స్టోరీని తీసుకొచ్చి తీశారు. అప్రిషియేట్ దానికి, ఎందుకంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది అప్రైజల్స్ కానీ దానికని. అంటే యాక్షన్లో నాగ చైతన్య కానీ చాలా బాగా చేశాడు అని కెరీర్ కానీ. ఇప్పుడు నా అల్లు అర్జున్ గారు మీ బ్యానర్ మనిషే కాబట్టి ఆయనతో హిస్టారికల్ సినిమా ఇంతవరకు ఎవరు చేయలేదు, అందరితో చేశారు. అంటే రాణి రుద్రమలో చిన్న క్యారెక్టర్ చేశారు, కానీ భవిష్యత్తులో ఆయనతో ఏమన్నా అశోక్ చక్రవర్తి అట్లాంటి క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఆయన డేట్లు మాకు దొరకాలన్నా కూడా మేము 3-4 years వెయిట్ చేయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అంటే అశోక బేస్డ్ ఇన్ పాన్ ఇండియా రేంజ్ మార్కెట్. అండ్ ఇప్పుడు మినిమం ఒక 1000 కోట్లు రిస్క్ చేయాలి ఆయనతో సినిమా తీయాలంటే. నాకు తెలిసి అరవింద్ గారు ఇప్పుడు ఆయనకున్న ఏజ్లో కానీ ఆయనకున్న ఒక ఏమంటారు ఒక హ్యాపీ దీంట్లో ఆయన ఎంతవరకు ఇంత పెద్ద ప్రాజెక్టులను ఎత్తుకుంటారు అనేది వెయిట్ చేసి చూడాలి నేను కూడానండి. పుష్పలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ, అంటే బ్యాక్గ్రౌండ్ అంటే హిస్టారికల్ దాని మీద ఎవరు తీయలేదు ఇంతవరకు. బ్యాక్గ్రౌండ్ మన బాహుబలి వచ్చినా ఇది కల్పిత కథ, జరిగిన కథ కాదు. అట్లా తీస్తే ఎక్కువ రీచ్ కూడా 100% అండి. ఎందుకంటే తెలుగు వాళ్ళు కనుక హిస్టారికల్ కథ తీస్తే నాకు తెలిసి ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవుతాయి ఇవి. ఎందుకంటే మన డైరెక్టర్స్ దగ్గర ఆ సత్తా ఉంది, మన యాక్టర్ల దగ్గర ఆ సత్తా ఉంది, అండ్ టెక్నికల్గా కానీ కమర్షియల్గా కానీ మనకు అంత బ్యాండ్ విడ్త్ ఉంది. కాబట్టి తెలుగు సినిమా అనేది హిస్టారికల్ టచ్ చేస్తే మాత్రం ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో టైంలోని డెఫినెట్గా ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతాయి. నాగమ్మ పెట్టుకుంటే క్యారెక్టర్ తెలుగు ఆర్టిస్ట్ ఎవరు ఉండరు మీ మనసులో? ఇంకా ఆలోచించలేదు. అంటే December 5th యాక్చువల్గా ఈ సినిమాలు పుష్ప 2తో పాటు ఇది కూడా అనౌన్స్ చేశారు. బట్ బన్నీ గారు అడిగారు, మీరు మీ వైపు నుంచి అడిగారు, వాళ్ళు తగ్గారు. అది సక్సెస్ఫుల్, ఇది సక్సెస్ఫుల్. సో అంటే ఆ రిలేషన్ అప్పటి నుంచి కూడా మీకు బాండ్. అండ్ పబ్లిక్ స్టేజ్ మీద ఆయన పుష్ప 2 ఇది చెప్పినప్పుడు ఆయన స్పెషల్గా కూడా బన్నీ గారు థ్యాంక్స్ చెప్పారు. దట్ ఈస్ వెరీ గుడ్ డెసిషన్ అండి. ఎందుకంటే నిజంగా 2 సినిమాలు కూడా బాగా కలెక్షన్స్ చేసుకున్నాయి దానివల్ల, ఒక్క డెసిషన్ వల్ల. ఎక్కడ ఈగోలకు పోకుండా, లేదంటే ఒకటేదో ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అనే ఆ డిఫరెన్సియేషన్స్ లేకుండా ఇద్దరు కూడా చాలా ఎమికబుల్. అంటే వాళ్ళు ఫస్ట్ December 6th పుష్ప 2 అనౌన్స్ చేసిన తర్వాత ఎక్కడో ఏంటంటే పుష్ప 2 వెళ్ళే స్పీడ్కి దానికి రాదేమో అని చెప్పి వాళ్ళు డేట్ పోకూడదని ముందే అనౌన్స్ చేశారు. బట్ వెన్ పుష్ప 2 ఈజ్ రియల్లీ రిలీజింగ్, దే రెస్పెక్టెడ్ దట్ వన్ బికాజ్ పుష్ప 2 ముందు అనౌన్స్ చేశారు కాబట్టి. అండ్ ఆ ఎమికబుల్ డెసిషన్ వల్ల ఇద్దరు కూడా బెనిఫిట్ అయ్యారు. సార్ హిందీ రిలీజ్ అయినప్పుడు చాలామందికి స్కూల్ పిల్లలకు కూడా ఫ్రీ స్క్రీనింగ్ అనేది చేశారు కొన్ని ప్లేసెస్లో. మీరు అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా పిల్లలకి? ఎందుకంటే హిస్టారికల్ మూవీ కాబట్టి. డెఫినెట్గా అండి. ఇప్పుడు అంటే ఇది అపార్ట్ ఫ్రమ్ ద ప్రాఫిట్స్ అన్నిటికన్నా కూడా ఫస్ట్ చూసిన తర్వాత అట్లాంటిది ఏదైనా డెసిషన్స్ ఉన్నా కూడా డెఫినెట్గా వీఆర్ ఆల్వేస్. లాస్ట్ టైం తండేలప్పుడు పైరసీ ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు. బట్ లేటర్ తండేలు యాక్చువల్గా హెచ్డి ప్రింట్ వచ్చింది. ఐడియా ఉందా మీకు? వచ్చిన తర్వాత పెట్టాను కాదు, అది అయిన తర్వాత డైరెక్ట్ మాస్టర్ ప్రింట్ వచ్చింది తమిళ్లో. ఐడియా ఉందా? ఫస్ట్ వచ్చాక పెట్టాం ప్రెస్ మీట్. మీరు ప్రెస్ మీట్ పెట్టాక మళ్ళీ వచ్చింది. అవునా? యా. ఓకే. సో అలానే చావా కూడా సిమిలర్లీ సేమ్ హెచ్డి ప్రింట్ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే. సో ఇంత పైరసీ టఫ్గా ఉన్న డబ్బింగ్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది అదే. ఇప్పుడు వీటి గురించి మనం మాట్లాడి మనం పబ్లిసైజ్ ఎక్కువ ఇస్తున్నాం. వచ్చింది అనేది ఎంతమందికి తెలుస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు ఇట్లా మాట్లాడటం వల్ల నాకు తండేలకి అది చాలా పెద్ద దెబ్బ పడింది. నేను చాలా తర్వాత రిగ్రెట్ అయినా ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండవలసిందని చెప్పి.
అందుకని ఇట్లాంటి పబ్లిక్ ప్రెస్ మీట్లో అట్ల గురించి మాట్లాడుతూ అంటే తీసేయడం బెటర్. బట్ ఉన్న ప్రాబ్లం మాట్లాడాలి కదా, తీసేస్తే పోదు కదా ప్రాబ్లం. ఇంత పబ్లిక్గా అవుద్దు, అది మనం అనవసరం పబ్లిసిటీ ఇచ్చినట్టు అవుద్దు. వాసు గారు ఇక్కడండి వాసు గారు. గజనీతో తొలిసారి 100 కోట్లు కొట్టిన ఒక డబ్బింగ్ సినిమాగా గీతా ఆర్ట్స్ రికార్డు ఉంది. ఆ తర్వాత 2018 కూడా మంచి ప్రాఫిట్స్ తెచ్చింది. కాంతారా, దాని తర్వాత కాంతారా కూడా. సో చావా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? అంటే చాలా వరకు సినిమా చూడడానికి ఈగర్లీగా ఉన్నారు తెలుగులో. సో రెవెన్యూ పరంగా ఎలా ఉండబోతుంది? అంటే నాకు ఇందాక పొద్దున్న ట్రైలర్ రిలీజ్ చేసే వరకు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఒక డౌట్ ఉందండి. బట్ 4 అవర్స్లో 1 మిలియన్ అంటే ఒక డబ్బింగ్ సినిమా పెద్ద పబ్లిసిటీ కూడా మేము ఎరగదీసి చేసేసింది ఏం లేదు. లాస్ట్ 3 డేస్లోనే జస్ట్ డబ్ చేసి ఒక ట్రైలర్ని వదిలితే 4 అవర్స్లో 1 మిలియన్ అండ్ ట్రెండింగ్ 2. ఎందుకంటే మీకు ట్రెండింగ్లో రావాలంటే అది ఆర్గానిక్, లేకపోతే ట్రెండింగ్లోకి రాదు అది జనరల్లీ. ఫటన్ అని వితిన్ 3 అవర్స్లో ట్రెండింగ్ 2కి వచ్చేసింది. అండ్ నేను కింద లైక్స్ చూస్తే నియర్లీ 42,000 or 43,000 లైక్స్ ఉన్నాయి. అంటే చూడండి అది జనాల్లోకి ఎంత వెళ్ళిపోయిందో ఈ సినిమా. అంటే అది ఒక్కటే నాకు ఏంటంటే బిగ్గెస్ట్ హోప్ ఏంటంటే ఏమీ చేయకుండా ఇంత ఆర్గానిక్గా దీనికి ఇంత ఊపు వచ్చింది కాబట్టి డెఫినెట్గా రేపు పొద్దున్న ఒకటి సీజన్ ఈజ్ వెరీ టఫ్ సీజన్, అది 100% మనందరం యాక్సెప్ట్ చేయవలసిందే. బట్ ఎక్కడో మాత్రం ఈ సినిమాకి డెఫినెట్గా దెర్ ఇస్ ఎ బజ్. అంటే స్ట్రేట్ సినిమా చేయడం కష్టంగా ఉందా, లేదంటే ఇట్లా డబ్బింగ్ సినిమా రిలీజ్ చేసి ప్రాఫిట్లో ఉండడం మీకు అనుకూలంగా ఉంటుంది? అంటే స్ట్రేట్ సినిమా బడ్జెట్ పెడతాం, దాని కష్టాలు వేరు. ఇది చాలా ఈజీ ప్రాఫిట్. మీరు అన్నట్టు వారం రోజుల్లో ఒక సినిమా డబ్ చేసి కంప్లీట్ చేసి వెళ్తున్నారు. దీని ద్వారా ఎంతో కొంత లాభార్జన లేకుండా సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొద్దాం అంటున్నారు. కానీ ఎంతో కొంత లాభం మాత్రం ఆశించే కదా ఇది చేసి. లేదండి, ఇది మాకెప్పుడు కూడా ఈ కాంతారా అవ్వచ్చు, లేదంటే 2018 అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు చావా అవ్వచ్చు, గజని మేము రైట్స్ కొనుక్కున్నాం. యాజ్ ఏ ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు మాకు పెద్ద మిగలదు ఎప్పుడు కూడా. అంటే మేము ఇది కొన్న సినిమా కాదు కదా, ఇది జస్ట్ రిలీజ్. అంటే ఒక మంచి సినిమాని తీసుకొద్దాం ఎదరికనే ఒక తపన తప్పితే యాక్చువల్లీ ఇప్పుడు నేను దీనికి పెట్టే టైం ఎఫర్ట్కి ఫైనల్గా నాకు వచ్చే అమౌంట్స్కి అయితే మాత్రం కమర్షియల్గా అయితే మాకు వర్కౌట్ అవ్వదు. బట్ ఒక మంచి సినిమాని మాత్రం తీసుకొస్తాము. దీనివల్ల ఏంటంటే ప్రొడ్యూసర్స్కి ఇట్లాంటి మంచి సినిమాలు తీసుకురావడానికి కానీ ఇట్లకి కానీ చాలా ముందు ఒక ధైర్యం అయితే వస్తుంది. ఇట్లాంటి సినిమా గీతార్స్తో రాలేదనే ఒక లోటు అయితే ఉంది. దాన్ని ఎప్పుడు పూడ్చబోతున్నారు? ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సో మన తెలుగు రాష్ట్రాల్లో నేల కథలు అంటే మట్టి కథలు చాలా ఉన్నాయి. సో మన పోరాట యోధుల కథలు చాలా ఉన్నాయి. సో అలాంటి కథలు గీతార్ట్స్ నుంచి ఎందుకు తీసుకోలేకపోతున్నారు? కేవలం కమర్షియల్ యాంగిల్లో లవ్ స్టోరీలు, సో చూసిన సినిమాలనే చూసే బోరు కొట్టేటువంటి కథలు మాత్రమే ఆడియన్స్ ముందు తీసుకొస్తున్నారు తప్ప సో ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉంది, సైరా పేరుతో మనం తీసాము. సో అది ఆశించిన స్థాయిలో సో ఆకట్టుకోలేకపోయినప్పటికీ చాలామంది ప్రశంసించారు. అలాంటి సినిమాలు అలాంటి కథలు కూడా జనాలు కోరుకుంటున్నారు. సో దాని నుంచి గీతా ఆర్ట్స్ నుంచి అలాంటి సినిమాలు ఇప్పుడు తండేలు చూస్తే మీరు మనకి నాకు తెలిసి అంత పెద్ద స్పాన్లో ఫస్ట్ టైం అనుకుంటా అంటే ఒక రియల్గా జరిగిన ఇన్సిడెంట్ని ఒక తెలుగు సినిమా తీసుకుని అట్లా చేయడం అనేది. అదేవిధంగా ఫర్దర్గా కూడా డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు గీతా ఆర్ట్స్లో ఇప్పుడు ఇందాక చెప్పాను నేను ఒక నాగమ్మ కథ లాంటిది అట్లాంటిది ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ మైండ్. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మోర్ దెన్ ఎనీథింగ్ కమర్షియల్ ఫార్మేట్లో సినిమా అనేది నాకు తెలిసి ఇంకా ఎదరెదర నెక్స్ట్ 5 yearsలో చాలా కష్టం. అది ఎక్కడో ఏంటంటే క్వాలిటీ అండ్ అట్ ద సేమ్ టైం ఇట్లాంటి సబ్జెక్ట్స్ పట్టుకోకపోతే ఫ్యూచర్ ఉండదు. సో డెఫినెట్గా ఇరువట్లాగా ఏంటంటే అంత కమర్షియల్గా మీటర్లో ఇప్పుడు అయితే ఇంకా సినిమాలు ఫర్దర్గా తీయలేము. అది మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ సినిమాకి ట్యాక్స్ ఎగ్జెషన్ కూడా ఇచ్చింది, పన్ను రాయితీ కూడా కల్పించింది, వినోద పన్ను రాయితీ కూడా. సో ఇప్పుడు గవర్నమెంట్లు మనకు అంటే సినిమా ఇండస్ట్రీని 2 రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయో పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. మరి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇలాంటి కథ కావచ్చు ఇలాంటి సినిమాకి ఎలాంటి ప్రోత్సాహం లభిస్తున్నాయి అనుకుంటున్నారు? అంటే డబ్బింగ్ సినిమా స్ట్రేట్ సినిమా అనేది పక్కన పెడితే సినిమా నేనైతే డెఫినెట్గా అప్లై చేస్తాను. ఎందుకంటే ఫ్రైడే సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్లై చేయాలి. ఫ్రైడే రిలీజ్ అవుతుంది కాబట్టి సాటర్డే నేను అప్లై చేస్తాను. హౌ ద గవర్నమెంట్ రియాక్ట్స్ అది చూడాలి. అది బట్ అప్లై అయితే నేను చేస్తాను. వాసు గారు హాయ్ సార్, మూవీ యాక్చువల్లీ హిందీలో మ్యూజిక్ ఎడిటింగ్కి కొంచెం రిమార్క్స్ వచ్చినాయి. మనం మ్యూజిక్ ఎడిటింగ్ ఇప్పుడు రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ రీవర్క్ చేశారా? యూనో కొన్ని సీన్స్లో అలా వచ్చింది రిమార్క్స్. అంటే ఇప్పుడు ట్రైలర్కి అయితే సేమ్ మళ్ళీ రెహమాన్ గారే టోటల్ ఆ సాంగ్ ఏదైతే ఉందో అది మిక్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా రెహమాన్ గారి టీమే చేసింది మొత్తం. ఫైనల్ సినిమాలోకి వచ్చినప్పుడు కూడా ఆ మ్యూజిక్ పరంగా ఏదైతే ఉందో దే ఆర్ టేకింగ్ కేర్. డెఫినెట్గా అట్లాంటిది ఏదైనా వాళ్ళకి అనిపించుంటే మేబీ దే విల్ టేక్ కేర్. వాసు గారు అయితే నార్త్తో కంపేర్ చేస్తే హిందుత్వం కావచ్చు, సనాతన ధర్మం ఇవన్నీ కూడా సౌత్లో తక్కువ, మన తెలుగులో కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో మరి చావా అనేది ఎంతవరకు తెలుగు వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అపార్ట్ ఫ్రమ్ రిలీజియన్ అన్నిటికన్నా కూడా దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టోరీ అండ్ గుడ్ ఫిలిం. అంటే
అందరూ చూడకపోతే హిందీలో ఆ సినిమాకి అంత రెవెన్యూ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ సినిమా ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ద రిలీజ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ద మనకున్న పరిస్థితులు అన్నీ